మూవీ లవర్స్ ఎట్లున్నారు? మస్తు మస్తులై నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కాంతారా చాప్టర్ 1 మూవీ యొక్క డే 21 ఆక్యుపెన్సీ ఎలా ఉంది, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏంటి, అట్లాగే ఓవరాల్ వరల్డ్ వైడ్ 21 డేస్ యొక్క బాక్స్ ఆఫీస్ జర్నీ కూడా చూద్దాం. అలాగే ఈ సినిమా లాభాలేంటి నష్టాలేంటో కూడా క్లియర్ గా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అబ్బా. అట్లాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది అంతే. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్తే డే 21 ఆక్యుపెన్సీ చూద్దాం. డే 21 రోజున ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడ 2 డే ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 28%, ఆఫ్టర్నూన్ షో 71%, ఈవినింగ్ షో 64%, నైట్ షో 42%. మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ నైట్ షోకి 14% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఇక ఓవరాల్ కన్నడ 2 డే ఆక్యుపెన్సీ చూసినట్లయితే 51.25%. ఇప్పుడు మనం ఈ సినిమా 21 డే రోజున తెలుగు 2 డే థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో చూసినట్లయితే 18%, ఆఫ్టర్నూన్ షో 19%, ఈవినింగ్ షో 16%, నైట్ షో 20%. ఒకసారి మనం మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 2% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఇక ఓవరాల్ డే 21 తెలుగు 2 డే థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 18.25%. ఇప్పుడు మనం ఈ సినిమా యొక్క హిందీ 2 డే థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దామా ఫ్రెండ్స్. మరి మార్నింగ్ షో 24%, ఆఫ్టర్నూన్ షో 61%, సూపర్, ఈవినింగ్ షో 62%, నైట్ షో 60%. సో డియర్ ఫ్రెండ్స్ మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 34% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. నేను మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటా, హిందీ ఆక్యుపెన్సీలో చూడండి అసలు కాంతారా సినిమాకి ఉన్న రెస్పాన్స్ అంతా ఇంత కాదు. డే 21 రోజున కూడా ఇంత మంచి రెస్పాన్స్ ఏంటబ్బా, సూపర్ కదా. ఓవరాల్ గా డే 21 హిందీ 2 డే థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 51.75%. ఇప్పుడు మనం ఒకసారి డే 21 తమిళ్ 2 డే ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 47%, ఆఫ్టర్నూన్ షో 54%, ఈవినింగ్ షో 52%, నైట్ షో 47%. మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ నైట్ షోకి కూడా సేమ్ ఆక్యుపెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక ఓవరాల్ డే 21 తమిళ్ 2 డే ఆక్యుపెన్సీ చూసినట్లయితే 50%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా డే 21 రోజున మలయాళం 2 డే థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దామా. మరి మార్నింగ్ షో 5%, ఆఫ్టర్నూన్ షో 10%, ఈవినింగ్ షో 10%, నైట్ షో 13%. మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 8% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ డే 21 రోజున మలయాళం 2 డే థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 9.5%. ఇక మనం ఇప్పుడు ఈ సినిమాకి డే 21 రోజున లాంగ్వేజ్ వైజ్ ఇండియా నెట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. కన్నడ 4,10,00,000 ఇండియా నెట్ కలెక్షన్స్, తెలుగు 0.38 CR అంటే 38 లక్షలు, హిందీ 4,25,00,000, తమిళ్ 0.86 CR అంటే 86 లక్షలు, మలయాళం 0.26 CR అంటే 26 లక్షలు. ఇక ఈ సినిమా టోటల్ డే 21 ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 9,85,00,000. అలాగే డే 21 రోజున ఇండియన్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 11,76,00,000. ఇక ఓవర్సీస్ నుంచి చూసినట్లయితే 1 కోటి అయితే కలెక్షన్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక డే 21 రోజున ఈ సినిమాకి ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 12,76,00,000. టోటల్ 21 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద ట్రేడ్ చూసినట్లయితే 556,75,00,000. ఇప్పుడు మనం ఒకసారి అకార్డింగ్ టు ద ట్రేడ్ ఓవరాల్ 21 డేస్ కి వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఓవరాల్ 20 డేస్ కి వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే
762,50,00,000 ప్లస్ జస్ట్ మనం మాట్లాడుకున్నాం డే 21 వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 12,76,00,000 ఆల్ టుగెదర్ మనకి 775,26,00,000 గ్రాస్ కలెక్షన్స్ అయితే వసూలయ్యాయి ఫ్రెండ్స్ అకార్డింగ్ టు ద ట్రేడ్. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ 21 డేస్ కి అకార్డింగ్ టు ద మేకర్స్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా ఫ్రెండ్స్. 20 డేస్ కి వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద మేకర్స్ చూసినట్లయితే 807,16,00,000 ప్లస్ డే 21 వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 12,76,00,000 ఆల్ టుగెదర్ 819,92,00,000. ఇక మనం ఇప్పుడు ఒకసారి ఓవరాల్ 21 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఒక్కసారి అకార్డింగ్ టు ద మేకర్స్ అండ్ అకార్డింగ్ టు ద ట్రేడ్ కంపేర్ చేసినట్లయితే మనకి 44,66,00,000 డిఫరెన్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో లాభాలేంటో నష్టాలేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 90 కోట్లు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 91 కోట్ల ప్లస్ షేర్ వసూలు చేస్తే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా టోటల్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 21 డేస్ లో 64,95,00,000 మాత్రమే వసూలు చేసింది ఫ్రెండ్స్. ఇక ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 26,05,00,000 వసూలు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా 21 రోజుల్లో 66,95,00,000 షేర్ మాత్రమే వసూలు చేసింది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 26,05,00,000 షేర్ వసూలు చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. అయితే ఇంకా ఎన్ని రోజుల్లో మన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా ఓవరాల్ 21 డేస్ లో వరల్డ్ వైడ్ ప్రాఫిట్స్ ఏంటి లాస్ ఏంటో క్లియర్ గా చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 340 కోట్లు. అయితే ఈ సినిమా యొక్క వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 342 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ 21 డేస్ బాక్స్ ఆఫీస్ జర్నీలో టోటల్ 371,75,00,000 షేర్ వసూలు చేసి ఈ సినిమా 29,75,00,000 ప్లస్ షేర్ అయితే ప్రాఫిట్ లో ఉంది ఫ్రెండ్స్. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? వరల్డ్ వైడ్ ఇంకా ఎన్ని కోట్ల లాభాల్లోకి ఈ సినిమా వెళ్ళనుందో కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా ఏరియా వైజ్ గ్రాస్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. కర్ణాటక 218 కోట్ల 10 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో 102 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూలు చేసింది. తమిళనాడు 62 కోట్ల 5 లక్షల గ్రాస్ వసూలు చేసింది. కేరళ 52 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూలు చేసింది. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే 218 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ నుంచి చూసినట్లయితే 109 కోట్ల 85 లక్షల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడ కన్నా కూడా మనకి హిందీలో అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆల్మోస్ట్ 50 లక్షలు అయితే ఎక్కువగా కలెక్షన్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండి. ఒక లైక్ ఇచ్చుకో ఫ్రెండ్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.